చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్పారు. ఒకటి ఎంఎస్ఎంఈలకు సంబంధించి ఇందాక నేను చదివా ఆ కార్యక్రమం ఒకటి ఉంది. తర్వాత కరెక్ట్గా 12 తారీఖు ఏం ప్రోగ్రాం, మళ్ళీ 14, 15 తేదీల్లో పెద్ద సమ్మిట్. ఎట్లా మరి ప్రభుత్వం చూస్తూ కూర్చుంటే వీళ్ళు చేసే కోటి సంతకాల సేకరణ, ఈ ఉద్యమాలు ఏమీ లేని దానికి నిజంగా ఉన్నదానికి చేశారంటే అర్థం పర్థం ఉంది. ఆల్రెడీ సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారాలతో నిన్నే మనం మాట్లాడాం, ఫేక్ ఫ్యాక్టరీలతో వాళ్ళ మెదళ్ళని చెడగొడుతున్నారు, కూర్చోబెట్టి చెడగొడుతున్నారు. సో మీరు చేయాల్సిన యాక్ట్ ఉంది అంతే. ఇప్పుడు కిరణ్ గారు, ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి ట్రాక్ రికార్డు చూస్తే ఇలాంటి రౌడీ మోకల్ని, గంజాయి మోకల్ని, రాష్ట్ర ఖ్యాతిని చెడగొట్టే మోకలందరినీ కూడా తొక్కి పెట్టాల్సిన అవసరం ఉంది సార్. చంద్రబాబు నాయుడు గారికి ఆ క్యాలిబర్ ఉంది, పవన్ కళ్యాణ్ గారి సపోర్ట్ ఉంది, రాష్ట్ర ప్రజల మద్దతు కూడా కూటమి ప్రభుత్వానికి ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా కూడా జనాలు రావట్లేదు. ఈ ఎవరైతే పెయిడ్ ఆర్టిస్టులు ఉన్నారో సార్, ఎలక్షన్ టైంలో డబ్బులు ఇచ్చి ఆటోల్లో ఎక్కించుకుని మనుషులను తీసుకెళ్లారంటే ఒక అర్థం ఉంది. ఓకే, వీళ్ళకి జనాలు రావట్లేదు, బూస్టింగ్ ఉండాలని అనుకోవచ్చు. ఎలక్షన్కి ఇంకా 3 సంవత్సరాలు ఉంది. ఈ రోజున బల ప్రదర్శన చేస్తా ఉంటే స్వచ్ఛందంగా జనాలు కూడా రాని పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు ఆటోల్లో డబ్బులు ఇచ్చి మహిళలను ఎక్కించి లేకపోతే కార్యకర్తలను ఎక్కించి తీసుకొస్తున్న పరిస్థితుల్లో అతని ఉనికిని కాపాడుకోవటం కోసం ఇలాంటి సంతకాల సేకరణని, లేకపోతే సమిట్ జరిగే దగ్గర గొడవలు చేయండి అని చెప్పి అతను ప్రేరేపిస్తా ఉన్నాడు. ఫస్ట్ నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారిది డిస్ట్రక్షన్ పాలసీ. బయట దేశాల నుంచి ఇన్వెస్టర్స్ రావాలని చెప్పి మన నాయకులు దేశాలు తిరిగి కాళ్ళరిగిపోయేలాగా తిరిగి వాళ్ళకి కాన్ఫిడెన్స్ ని నూరిపోస్తా ఉంటే ఇలాంటి దుర్మార్గులు లేకపోతే రాజ్యాంగేతర శక్తుల్లాగా తయారైన వీళ్ళు వాళ్ళ కాన్ఫిడెన్స్ ని దెబ్బతీయడం కోసం చూడండి. మరి అంటే ప్రభుత్వం దీని మీద ఎలా రెస్పాండ్ అవ్వాలో సీరియస్ గా ఆలోచించాలి. ఎక్కువ టైం కూడా లేదు కాబట్టి చూద్దాం. ముఖ్యమంత్రి గారు ఏ నిర్ణయం తీసుకుంటారు, పోలీస్ శాఖ ఏ నిర్ణయం తీసుకుంటుందో. థ్యాంక్ యూ కిరణ్ గారు, రాజేష్ గారు, సాహెబ్ గారు బ్రేక్ఫాస్ట్ షోలో పార్టిసిపేట్ చేసినందుకు. ఇదే వాళ్ళ షో. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ ఏబిఎన్ అని అవుతున్నారు. సాహెబ్ గారు నమస్కారం. అప్పసాని రాజేష్ గారు రాజకీయ విశ్లేషకులు నమస్కారం సార్. దాసరి కిరణ్ గారు జనసేన పార్టీ అధికార ప్రతినిధి. కిరణ్ గారు నమస్కారం అండి. సో సాహెబ్ గారు, ఇప్పుడు వారు ఏమంటారంటే